ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి అత్తా లేకపోతే లేనే లేదు అని మాట్లాడిన జగనన్న నిన్న అసెంబ్లీకి వచ్చే వరకు మస్తుగా పరిశాన్ అయిండ్రు ఏపీ పబ్లిక్. నేను వచ్చింది అటెండెన్స్ వేసుకోవడానికి సభలుండి మాట్లాడినికి కాదు అన్నట్టు గట్ల వచ్చి గిట్ల పోయిండు జగనన్న. అగ్గో గా ముచ్చట మీద ఇవాళ ఏపీ అసెంబ్లీలా పెద్దగానే నడిచింది చర్చ. చిన్న సీఎం పవన్ సార్ అయితే సారీ చెప్పిండు. ఇక మరి అట్లనే ఎవలెవలు ఏమన్నారో గీ ముచ్చట చూసి పురాగరుసుకొని రాపోండ్రి. ప్రతిపక్ష హోదా అడుగుడే తప్పని అనుకుంటా వెనకటైన ముచ్చట్ను యాద్ చేసిండు సీఎం బాబు సారు. 94లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 26 సీట్లు మీరున్నారు అధ్యక్ష. అప్పుడు 26 సీట్లు గెలిచారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. లీడర్గా ఉన్నాడు వాళ్ళ పార్టీకి. ఇలాంటి సాంప్రదాయాలు మర్చిపోయి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏ విధంగా సబబో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇత్తనే అసెంబ్లీ కత్తా అనే జగనన్న మాటల మీద ఇగో గిట్ల కారెడ్డమాడిండు పువ్వుపాటి విష్ణుకుమార్ రాజు సారు. అధ్యక్ష, రేపు మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నాకు సీఎం హోదా ఇవ్వాలని చెప్పి పేపర్లు చూపించి గొడవ చేసిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష. లేకపోతే మిమ్మల్ని చూసి నాకు స్పీకర్ పదవన్నా ఇవ్వండి అని చెప్పి అడిగినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష. నిన్న గవర్నర్ సార్ మాట్లాడుతుంటేనే నడిమిట్లనే అసెంబ్లీకెంచి పంకపాటోళ్ళు వాకౌట్ చేసిన ముచ్చట మీద గిట్ల మాట్లాడుకొచ్చిండు చిన్న సీఎం పవన్ సారు. గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళకి కూడా అధికారం రాదు. గవర్నర్ సార్కి ఇలువయ్యనోళ్ళు సభకు రానే రావద్దంటున్నాడు పవన్ సారు. మీరద్దనేదేంది మేమే రాము అని ఒక చిత్తం చేసుకున్నారు కావచ్చు పంకపాటోళ్ళు. ఇక గీ ముచ్చట మీన్నే సారీ చెప్పిండు చిన్న సీఎం పవన్ సారు. నిన్న సభలో గందరగోళం సృష్టించి సభ నుండి వెళ్ళిపోయిన 11 మంది ఎమ్మెల్యేల పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ప్రవర్తనని ఖండిస్తూ ఇందులో ఆ తప్పు లేనప్పటికీ కూడా గవర్నర్ గారికి ప్రభుత్వం తరఫున క్షమాపణ తెలియజేస్తాను అధ్యక్ష. మొన్న నడుమ తిరుపతి గుడి కాడ తొక్కిసలాటై భక్తులు జీవిడిచినప్పుడు కూడా గిట్లనే సారీ చెప్పిండు పవన్ సారు. గిప్పుడు కూడా ఏ తప్పు లేకున్నా కూడా సారీ చెప్తున్నా అని గవర్నర్ సార్కు సారీ చెప్పిండు. ఏడ నెగ్గల్నో కాదు ఏడ తగ్గల్నో ఎరకైనోడే గొప్పోడు అనే సినిమా డైలాగ్ ఎంచి ఇంకా బయటపడనట్టున్నాడు పవన్ సారు. జగనన్న ప్రతిపక్ష హోదా అడుగుడేందో గాని ఏపీ అసెంబ్లీలనైతే పాలసీల మీద పథకాల మీద ప్రజా సమస్యల మీద కంటే ఎక్కువ జగనన్న ప్రతిపక్ష హోదా ముచ్చట మీదనే ఎక్కువ నడిచేటట్టున్నది ముచ్చట అని అనబట్టిండ్రు ఈ ముచ్చట ఎరకైన కొందరు ఏపీ పబ్లిక్. దేశం మొత్తం తెలంగాణ గురించే మాట్లాడుకుంటున్నది. ఇప్పుడు అభివృద్ధి ఆర్థిక ప్రగతి గురించి కాదుల్లో ఎస్ఎల్బీసీ ప్రమాదం గురించి, ఆ టన్నెల్లా 8 మంది ఇరుక్కున్న ముచ్చట గురించి, ఇక షేయిపాటి మంత్రులు ఒయ్యచ్చుడు, ముఖ్యమంత్రి ఎలక్షన్ ప్రచారంలో బిజీగుండు, ఇవన్నిటి గురించి కూడా బగ్గనే మాట్లాడుకుంటున్నది దేశం మొత్తం. ఇక గా ముచ్చట్ల మీన్నే మాజీ మంత్రి కేటీఆర్ అన్న కూడా మాట్లాడిండి ఇయ్యాల. మరి ఏం మాట్లాడిండో ఏందనేది ఈ ముచ్చట చూసి పురాగరుసుకుని వద్దాం పాండ్రి. ఎస్ఎల్బీసీ టన్నెల్ కాడికి ఎల్లుండి పోతారట కారు పాచోళ్ళు. పోలీసోళ్ళు అరెస్టులు చేయకుండా మంత్రులే చూసుకోవాలి అని అనకచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఏమో వీళ్ళకేడ పేరత్తదో అని కారు పాచోళ్ళను పోనీయకుండా పోలీసులను పెట్టి ఆపిచ్చినా ఆపిత్తరు కావచ్చు సర్కారోళ్ళు అని గిట్ల అన్నట్టున్నాడు హరీష్ రావు సారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ల కార్మికులు ఇరుక్కున్న ముచ్చట ఎరకాయి కూడా సీఎం రేవంత్ అన్న గాడికి పోకపోవుడు మీద గిట్ల కారెడ్డమాడిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. రోమ్ నగరంలో రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఉండేనట. ఆయన పేరు నీరో. రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట. రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ 7 రైతుల ఆత్మహత్య 48 గంటల్లో, 8 మంది కూలీలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అక్కడ సొరంగంలో ఇరుక్కొని పోయి ఉన్నారు. ఇది ఏది సోయి లేదు ఆయన మాత్రం ఆయన పాటికి ఆయన ఇవాళ చక్కర్లు కొడుతూ గాలి మోటర్లు తిరుగుతూ గాలి మాటలు చెప్తూ మళ్ళీ ఢిల్లీకి పోయినట్టు 36సారి ఇప్పుడే. టన్నెల్ కాడికి పోకుంటే రేవంత్ అన్న ఊకున్నన్ని రోజులు ప్రతిపక్ష పొల్లే కాదు జనాలు కూడా గిట్లనే మాట్లాడే రోజు వస్తుంది. ఇక రేవంత్ అన్నను పువ్వు పాచ కాపాడుతున్నది అనుకుంటా గీ ముచ్చడి చెప్పిండు కేటీఆర్ అన్న. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి గింత లొలిపెట్టిరు మీరు. మరి అలా సుంకిశాల కూలిపోతే, అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు. బీజేపీ మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు కుయ్యనడు. ఎస్ఎల్బీసీలో 2.5 కిలోమీటర్ల టన్నెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగున్నది ఎవరో కాదు బీజేపీ. మేడిగడ్డల పిల్లర్ గుంగిందని లొల్లి చేసిన చెయ్యిపాచి పువ్వు పాచళ్ళు ఇప్పుడు ఎందుకో మాట్లాడతలేరు అని పెద్ద లాజిక్ తీసుడే కాకుండా మాటల్లో మాట కడియం శ్రీహరి సార్ ముచ్చట కూడా తీసిండు కేటీఆర్ అన్న. కడియం శ్రీహరి
ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. అవి చూస్తే అప్పుడప్పుడు గమ్మత్ అనిపిస్తుంది. అది సామెతను శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డదని. అరే అసలు తెల్లారలేస్తే నీతులు మాట్లాడతాడు. ఎంతో పెద్ద పెద్ద నీతివంతమైన మాటలు. ఆయన ఒక్కడే మేధావి, ప్రపంచంలో లేడీ ఎవరికి తెలియలేదు, ఈయనకే ఉన్నది అన్నట్టు పోజులు కొడతాడు. మరి గన్ని శకునాలు చెప్పే పెద్ద మనిషి, గన్ని నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా ఇది చెప్తుంటే రాజీనామా చేసి ఎలక్షన్కి రా దమ్ముంటే చూసుకుందాం కాన్పూర్లో. ఇక పక్క పొంచి కూర్చున్న రాజయ్య సార్ ముఖం చిన్నగలిగలే, కిల్ల కిల్ల నవ్విండు. పొద్దుగాల లేతే నీతి ముచ్చట్లు చెప్పే కడియం రాజీనామా చేసి ఎలక్షన్లకు రావాలి అని సవాల్ ఇసరంగానే రాజయ్య సార్కు ఏడలేనంత జోష్ వచ్చినట్టున్నది. గప్పుడు టికెట్ రాలేదని ఏడ్చిన రాజయ్య సారు ఇప్పుడు కిల్ల కిల్ల నవ్వుకుంటా కానొచ్చే వరకు ఇదే నవ్వు కొసదాంక ఉండాలి సార్కు అని అనుకోబట్టిర్రు రాజయ్య సారు ఫ్యాన్స్. కానీ ఇన్నొద్దులు చాలా ముచ్చట్లతోటి ప్రతిపక్ష కారు పార్టీకి ఆయుధాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎస్ఎల్బీసీ ముచ్చటితోటి ఇంకో పెద్ద ఆయుధమే ఇచ్చినట్టున్నారు కదా. ఇక చూడాలి మరి కారు పార్టీ చేసే యుద్ధం ముంగట ఇంకెట్లుంటుందో అని అనబట్టిరుకి ముచ్చటేరికైన కొందరు రాజకీయ మేధావులు. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో ఓ పరి విలుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే అది కాదా, మా బండి అన్న అన్నదంటే తప్పే ఉన్నది చెప్పుర్రి. రాజకీయం అన్నప్పుడు సవాల్ వచ్చే ముచ్చట్లు మాట్లాడుతూ అంటారు. దాంట్లో మళ్ళీ మా బండి అన్న అన్నది తప్పు అని మీరు ఎట్లా అంటారు చెప్పుర్రి నాకు. ఏంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్తాన్ కు ఓటేసినట్టే అని మాట్లాడు తప్పు కదా? మరి అసొంటప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళు దేశాన్ని పాలించుతుంటే అదే దేశంలో మీ బండి సంజయ్ సారు ఎట్లున్నాడు చెప్పు? నోటికి ఎంత అంతే మాట్లాడతామంటే జనాలు ఊకుంటారు అనుకుంటున్నారే ఏంది మీ వాళ్ళు? సరే మా బండి సంజయ్ అన్న మాట్లాడిన మాటలు కరెక్టా కాదా అనేది ఆయన ఆత్మ విమర్శన చేసుకోవాలి. అరే రాజకీయం అన్నప్పుడు సవాల్ అయితే విమర్శలు చేస్తా అంటారు చాలా మంది. వాటి అన్నిటినీ సీరియస్గా తీసుకుంటే ఎట్లా అన్నాడు చెప్పు? అట్లా అనుకుంటే మొన్నటికి మొన్న ఎస్ఎల్బీసీ అనే సొరంగంలోకి పోయిన 8 మంది కార్మికులను ఇంతవరకు సర్కారు బయటికి తీసుకురాలే. వాళ్ళ ప్రాణాలను కాపాడింది లేదు, ఏం లేదు. మరి అట్లా విమర్శలు చేయాలనుకుంటే మరి మేము కూడా బాగానే చేస్తాం. సర్కారు చేసే ప్రయత్నం సర్కారు చేయనే బట్టే కళ్ళు కానత్తలేవా నీకు? ఎట్లా నా తర్వాత నువ్వు నీ తర్వాత నేను అని ఓలకొగలు వంతులు పెట్టుకొని పోయి ఆ సొరంగం కాడ ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడినట్ట. గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఏమని మాట్లాడతాడు, నీళ్లు ఆటర్ కలుసుడు చేయబట్టి ప్రమాదం జరిగిందట, సొరంగం గుంగిందట. ఇదేనా మాట్లాడే తరీకా? ఏమో ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఏ సోయిలుండి మాట్లాడిండో ఎట్లా నోరు విసికిందో గదాని నువ్వెందుకు రాజకీయం చేస్తున్నావు? తాల్తూ పచ్చిదానా, నేను రాజకీయం చేసుడు కాదే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారే ఈ ముచ్చట్ను రాజకీయం చేస్తాడు ఎరికేనా? అసలు ఇప్పుడు అధికారంలో ఉన్నది ఏ పార్టీ వాళ్ళు? వీళ్ళ చెయ్యి పార్టీ వాళ్ళే కదా. ఎవరికన్నా ఆపదస్తే ఎవరు పోయి ఆదుకోవాలి? ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు పాలిస్తున్న చెయ్యి పార్టీ సర్కారు పోయి ఆదుకోవాలి కదా. వద్దంటే చేసిన పని కాట పోయి కేసీఆర్ సారు సలహాలు ఇవ్వాలన్నట. ఇదైతే కరెక్టే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఆ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నా హృదయం, నా కాలేయం, గుండె అని చెప్పుకునేటోడు. ఏది జరిగినా అది నా క్రెడిటే అని చెప్పుకునేటోడు. అసొంటప్పుడు ఈ ప్రమాదాన్ని కూడా గాయన క్రెడిట్ గానే చెప్పుకోవాలి. అగో అది అసలు ముచ్చట. అసలు ఆ తలకు మాసిన ప్రాజెక్టు వద్దంటే వద్దని కేసీఆర్ సారు మస్తు మలకల మొత్తుకున్నాడట. అది ఎంత డేంజరో అని చాలా మలకల చెప్పిండట. అయినా కూడా వీళ్ళు మరి ఆ 8 మంది ప్రాణాల మీదకి వచ్చినప్పుడన్నా ఈ సర్కారు యుగంతో పనిచేయాలన్నా వద్దా అసలు ప్రాజెక్టు ముచ్చట్ల మీద? నీ అవ్వ ఏ సర్కారైనా కార్మికుల ప్రాణాలతో ఆడుకోవాలని చూస్తుందానే? ఏదో అనుకోకుండా అయిన ప్రమాదానికి ఎవరేం చేస్తారు చెప్పు? కావాలని చేసిర్రని ఎవరైనా అంటారాని పిచ్చి ముఖంలో కచ్చా. అట్లా కాదు, ఆ సొరంగంలో ఇరుక్కున్న 8 మంది కుటుంబాలకు అండగా బుల్టాల్సిన ఈ సమయంలో మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఢిల్లీకి పోవాల్సినంత అవసరం ఇప్పుడు ఏమైనా ఉన్నదా చెప్పు? ఇప్పుడు రాజకీయాలు చేయాల్సినటువంటి సమయమేనా? నువ్వే చెప్పిగా. ఆ ఎస్ఎల్బీసీ సొరంగంలో ఇరుక్కున్న 8 మందిని బయటికి తెచ్చేటందుకు కేంద్రం నుంచి వెళ్ళి ఏమన్నా సాయం అడిగేటందుకు పోయిండు కావచ్చు. నీకు ఇన్నొద్దుల సంధి ఓ పావుకిలంతా గుజ్జున్నది అనుకున్న తలికేయాలి గాని కనీసం అర్ధపావు మందం దమాక్ కూడా లేదని ఈ ముచ్చటతోటి అర్థమైపోయింది. నీ ఆల్కదా కొమ్మకంలో మొరంగొట్ట. ప్రధానమంత్రి మోడీ సార్ తోటి మాట్లాడేటందుకు విమానం టిక్కెట్లు కొనుక్కొని ఢిల్లీకి పోవాలని మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఫోన్లో మాట్లాడితే సరిపోదా? చెప్పడా మాట్లాడా మోడీ సారు? అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది చెప్పు? ఎట్లే ఉన్నది, ఎడ్లు ఎట్లే పోతుంది, వడ్లు వాగుల కలుతుంది అన్నట్టు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి వాళ్ళ రాహుల్ గాంధీ సార్ తోటో సోనియా గాంధీ మేడం తోటో మాట్లాడేటందుకు పోయినట్టున్నాడు.
మంది అందరూ అనుకుంటూనే ఉంది ఈ ముచ్చట. ఏమోనే నువ్వు మాట్లాడే మాటలు నిజమో అబద్ధమో తెలియదు గాని గిసొంటి యాళ్ళల్లా రేవంత్ అన్న ఢిల్లీకి ఎందుకు పోయిండో ఏమో. గిసొంటి ఆళ్ళ ఎలక్షన్ల ప్రచారాలు అవసరమా? ముఖ్యమంత్రి సారు అనేట ఆయనకు ఆ సొరంగంలో ఇరుక్కున్న 8 మంది కుటుంబాలు ఎంత బాధపడుతుండాలి, వాళ్ళకు పోయి ధైర్యం చెప్పాలనే సోయి ఉండాలి వద్ద మన సర్కారు పెద్దలకు. అవును అది నిజమే కావచ్చు గాని అటు ప్రచారం కూడా అవసరమే కదనే పార్టీకి. దేహావుకోవాలి కదా కొదానా. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ సీటు ఓడిపోయినంత మాత్రాన చేయి పార్టీ సర్కారుకు పోయేదే ఉన్నది, గెలిచినంత మాత్రాన కొత్తగా సర్కారుకి వచ్చేదే ఉన్నది చెప్పు. ఆయననే ఆల్ ఫోర్స్ నరేంద్ర అన్న ఓడిపోయినా గెలిచినా నాకు గాని నా పార్టీకి గాని వచ్చేదేం లేదు పోయేదేం లేదు అని. మరి అసంటప్పుడు ఆ ఎస్ఎల్బిసి సొరంగంలో ఇరుక్కున్న 8 మంది దగ్గరికి పోయే టైం లేదు కానీ దినం ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓట్లు ఆడుకునేటందుకు ఎందుకు పోవాలి? ఈ ప్రజాపాలన ముఖ్యమంత్రి ప్రమాదం కాడికి పోయే టైము ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఎలక్షన్ల ప్రచారానికి ఢిల్లీకి పోయేటందుకు మాత్రం టైము ఇంట్రెస్ట్ ఉంటుంది మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు. నేను పోయినా పోకపోయినా మంత్రులను పంపిస్తున్నా కదా అంటాడేమో. వాళ్ళ చేయి పాచిలా ఎవరేం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో వాళ్ళకే చక్కగా తెలియదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారాట ఆ టన్నెల్లో ఇరుక్కున్న ఓ పెద్ద మనిషికి ఫోన్ చేస్తానట, మొదలు రింగ్ అయిందట, అట ఇంకా సిస్కాప్ అయిందట. అన్ని తలుపులు వేసుకొని నడింత కూర్చుంటేనే ఒక్కొక్క పారి సరిగ్గా సెల్లుకు సిగ్నలే ఉండదు, ఫోనే మోగది. అసొంటిది నడి జంగట్ల భూమి లోపల సొరంగంలో ఉన్న పెద్ద మనిషి ఫోను రింగ్ అవుతుందా? వినేటోళ్ళు చెవిటోళ్ళు అయితే చెప్పేటోళ్ళు చేయి పాచోళ్ళు అన్నట్టున్నది ముచ్చట. ఏమో మరి మంత్రి గారు ఏ కంపెనీ సిమ్ వాడుతున్నాడో ఏ కంపెనీ ఫోన్ వాడుతున్నాడో సిగ్నల్ లేకపోయినా కలిసేటంత టెక్నాలజీ ఉన్నది కావచ్చు మంత్రి గారి ఫోన్కు. బయట మంది ఎవరేమనుకుంటారు అనేది జర్రంతనన్న ఆలోచన చేసుకోవాలి ఈ చెయ్యి పార్టీ లీడర్లైనా. సంవత్సరంన్నర గడతాందే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేయలేదా? ఎవరి మంత్రి పదవులు వాళ్ళకి అప్పచెప్పి ఎవరి పని వాళ్ళని చేయనిత్తలేరా? ఏం చేయాలి చెప్పు? ఇదేనా పద్ధతి తరీకా పాలన? అవును, ఇప్పటికీ 5 మంత్రి శాఖలు మన ముఖ్యమంత్రి సార్ చేతుల్నే ఉన్నాయి. మరి దీని గురించి ఆలోచన ఎందుకు వేసుకుంటలేదో ఏమో చెయ్యి పార్టీ. ఆలోచన ఎట్లా చేస్తారు చెప్పు? చెయ్యి గుర్తు మీద గెలిచిన ఈ లీడర్లందరి చేతులు వీళ్ళ చేతులలో ఉన్నాయా? ఢిల్లీ పెద్దల చేతులలో వీళ్ళ చేతులు కాదు వీళ్ళ జుట్లు ఉండే. ఇక ఇజ్జత్ దక్కించుకోమనంటే ఎట్లా ఇజ్జత్ దక్కించుకుంటారు చెప్పు? రాష్ట్రంలో చెయ్యి పార్టీ పరిస్థితి గట్లనే ఉన్నది. సరే గాని నువ్వు ఈ పార్టీల ముచ్చట్లు ఇడిచిపెట్టి ఏదైనా వార్త తీసుకురాపో ముందుగాల. వార్త ఎక్కడికి గీర్తి ఎక్కడిది? ఆ 8 మంది సొరంగాలు ఇరుక్కున్నారు, పాపం బిడ్డలు ఎత్తున్నారో ఏందని నా బాధలు నేను ఉంటేనట్టు దీనికి వార్త కావాల్సి వచ్చిందట. వార్త అసలు ఆ చేయి పార్టీలో ఏ లీడర్ ఎవరితోటి మంచిగా కలిసి ఉంటారో, ఎవరి నడవ ఎవరి పంచాయతీలు ఉన్నాయో అసలు ఎవరికి అర్థం కానే కాదు. అంతేందుకు ఇవాళ మన ఎమ్మెల్సీ ఎలక్షన్ల మీటింగుల ప్రచారంలో స్టేజ్ మీదకి ముఖ్యమంత్రి రేవంత్ సార్ వస్తా కడవ లీడర్లు అందరూ లేచి నమస్తే పెడతా అంటే కనీసం నమస్తే పెట్టుడేమో కానీ ఆ కూర్చున్న కుర్చీల నుంచి కూడా లేచి నమస్తే పెడతలేడు మన జీవన్ రెడ్డి సారు. అవి అట్లున్నాయి వాళ్ళ బంధాలు బంధుత్వాలు. అవును, ఆ ముచ్చట పొద్దటి సంది వైరల్ అవుతున్నదే బగ్గనే. ఏం నడదేవుతుందో గా పంచాది. అయినా గా ముచ్చట్లు అటు ఉంచు కానీ ముందు నువ్వు పోయి ముసలి గిర్ని కాడ బియ్యం పెట్టొచ్చిందట, పిండి పట్టించుకురాపో జల్దినా. మాగపోతా కంతి. అయినా ఈ రేవంత్ సారు ఢిల్లీకి ఎందుకు పోయిండో, కేసీఆర్ సారు వీళ్ళకెందుకు సలహాలు ఇవ్వాలనో, నీళ్లు వాటర్ కలుసుడు చేయబట్టి సొరంగం ఎందుకు గూడిందో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఫోన్లు చేస్తే సొరంగంలో ఉన్నోళ్ళకు ఫోన్ ఎత్త రింగ్ అయిందో నాకు ఇంతవరకు అంత చిక్తలే కదా ఈ ముచ్చట్లు సల్లగుండా. ఏడ మొదలు పెట్టి ఏడుకో పట్టుకపోయిండు చూసినారు లమ్మా ముసలోడు. బండి సంజయ్ అన్న ముచ్చట్ల మీద షురువు చేసి ఎస్ఎల్బిసి టన్నెల్ కేంచి రేవంత్ అన్న ఎలక్షన్ ప్రచారంకు ముడిపెట్టి పెద్ద ముచ్చట్నే చెప్పిండు. కానీ రేవంత్ అన్న అయినా ఓ పారి గా టన్నెల్ కాడికి పోయి పరిస్థితి అరుచుకోవాల్సింది అని అంటున్నారు చాలా మంది తెలంగాణ పబ్లిక్. ఇక చూడాలే మరి ఈ ముచ్చట ముంగట షెయి పార్టీకి ఎంత డ్యామేజ్ చేస్తుందో. ఆగో గీడున్న అయ్యవారిను చూడుండ్రి, ఫ్లోర్ మూమెంట్లు ఎట్లా ఎత్తున్నాడో. సినిమాలో హీరో అల్లు అర్జున్ సార్ చేసే డ్యాన్సులన్నీ గీననే నేర్పించిండా ఏంది అనేటట్టు జోరు వేసిండు కదా స్టెప్పులు. అయ్యోరేసే స్టెప్పులకు సినిమాలో కొరియోగ్రఫీ చేసేటోళ్ళు కూడా తక్కువే పోన్రి. ఈయన చేసే డ్యాన్సులు చూసి పక్క ఉంటున్న అయ్యోర్లకు కూడా ఊపచ్చినట్టున్నది. వాళ్ళు కూడా గీనతోని కలిసి డీజే పాటలకు మంచిగానే డ్యాన్సులు చేసిండ్రు. గిట్లా శ్రీకాకుళంలో జరిగింది ఇది. అయితే ఆడున్న వాసుదేవ పెరుమల్ స్వామి గుళ్ళే వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినాయట. ఇక స్వామివారి ఊరేగింపు కార్యంలా గీతిరిగా డీజే పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేసిండ్రు అయ్యోర్లు. గిల్ల డ్యాన్సులు చూసిన వాళ్ళందరూ మస్తు పరిశాన్ అయినరట.
అయితే భక్తి పాటలు భజనలతోని చేయాల్సిన ఊరేగింపు కార్యానికి డీజే పాటలు పెట్టుడు ఇంకా మీదికెంచి అయ్యోర్లు డ్యాన్సులు చేసుడేందని గరమైతున్నారు ఇది చూసిన చాలా మంది భక్తులు. అయ్యోరు కొలువు కాకుండా గీన సినిమాల కొరియోగ్రఫీ చేస్తే గిట్ట ప్రభుదేవను మించిన డ్యాన్స్ మాస్టర్ అయ్యేటోడు. గీన సేవలు దేవునికి అంకితం అయ్యే వరకు దేశం పెద్ద డ్యాన్స్ మాస్టర్ ను మిస్ అయిందని అనవట్టిండ్రు గీన డ్యాన్స్ ని చూసిన ఇంకొందరు పబ్లిక్. గుళ్ళకు పోయి కట్ట సుఖాలన్నీ దేవుళ్ళకు చెప్పుకుంటారు కదా మనుషులు. దేవుడా ఎల్లకాలం మమ్ముల్ని ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతోని సల్లగా చూడు తండ్రి అని మనుషులు మొక్కుకున్నట్టే గిడున్న కోతికి కూడా ఏం కట్టం వచ్చిందో ఏమో గాని శివయ్య కాళ్ళను పట్టుకొని దీనంగా కూసున్నది. దేవుడా ఉన్న అడవులన్నీ మొత్తం మనుషులు పోతం పెట్టి బంగ్లాలు కట్టుకోబట్టిరి. తిందామంటే తిండి దొరుకుతలేదు. అడవుల్లేవని ఊళ్ళకు పోతే మనుషులు మమ్మల్ని తరిమి తరిమి పొలిమేర దాటేదాంక కొట్టబట్టే. ఎట్లా శివయ్య గిట్లయితే భూమి మీద మా బతికెట్లనయ్యా? ఇక మాకు నువ్వే దిక్కయ్యా శివయ్య. మమ్మల్ని నీ బిడ్డల లెక్క కాపాడుకుంటావో లేకపోతే చంపుకుంటావో ఇక నీ ఇష్టం. ఇక మాకు గీ లోకంలో నువ్వు తప్ప మాకెవ్వరు దిక్కులేరన్నట్టు కూసున్నది గీ కోతి. ఇక ఇది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరిశాన్ అయినరట. మేడ్చల్ కీసర గుట్టలుగా అనొచ్చింది ఇది. అయితే శివరాత్రి పేరు మీద ఇప్పటికే భక్తులు శివయ్య దర్శనానికి గుళ్ళకు లైన్లు కడుతున్నారు కదా. ఇక గీ కోతి కూడా గట్లనే శివునికి మొక్కులు అప్పచెప్పనీకే పోయిందో లేకపోతే ఏందో గాని ఆడున్న శివుని విగ్రహం గాడగానొచ్చే వరకు చూసినోళ్ళందరూ మస్తు పరిశాన్ అవుతున్నారు. అమ్మ బాబోయ్ ఇదేందయ్యో ఇది శాప కింగ్ ఫిషర్ లైట్ బీర్ తాగుతుంది. మరి షెర్ల నీళ్లు తాగి తాగి దానికి కూడా బోర్ కొట్టిందో ఎట్లనో. గీ అన్న బీర్ కిస మూతికాడ పెట్టంగానే మందు బాబులు కదా గుట్ట గుట్ట తాగినట్టే ఇంకింత ఒయ్యుండ్రి అనుకుంటా లొట్టలేసుకుంటా మరీ తాగుతున్నది. ఎంత ధూపం మీద ఉన్నదో ఏం పాడో పాపం. పందెం కోళ్ళకు కదా మందు తాగిపిచ్చినట్టే గీ శాపకు బీర్ తాగిపిస్తున్నాడంటే శాపల నడిమిట్లా ఈత పోటీలను గిన ప్లాన్ చేసిండో ఎట్లనో గాని గీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కళ్ళు తాగిన కోతి అంగడంగడి చేసినట్టు బీర్ తాగిన గీ శాప నీళ్లలో కొయ్యి ఇంకెంత అంగడి చేస్తుందో ఏం పాడో అని అంటున్నారు కొందరు. నీ అవ్వ అసలుకే బీర్ల రేట్లు అడ్డగోలు పెరిగి తాగుదామా వద్దా అని చాలా మంది రందితోనుంటే గీ అన్న శాపకు బీర్ తాగిపిస్తున్నాడంటే గీ అన్న గుండె ఎంత పెద్దదిరా అని కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు. మొత్తానికి బీరు తాగిన శాపగా గీ శాప చరిత్రలకెక్కింది పోన్రి. ఓర్ని కథ సల్లగుండా చూస్తున్నారులా యూపీ మహాకుంభమేళలా గీ మహాతల్లి ఏం చేసిందో. ఫోన్ను నీళ్లలో ముంచింది. కుంభమేళలా స్నానం చేస్తే పాపాలు పోయి పుణ్యం వత్తదని భక్తులందరూ ఆడికి లైన్లు కట్టిండ్రు కదా. ఇప్పటికే 60 కోట్ల మంది మీదనే పుణ్య స్నానాలు చేసిండ్రు త్రివేణి సంగమంలా. అయితే గీమ కూడా గట్లనే పుణ్య స్నానం చేయనీకి పోయిందట. మరి గీమ ఇంటైనా ఆఫీస్ పని మీద బిజీగా ఉన్నాడో లేకపోతే ఎట్లనో గాని మహాకుంభమేళకు రాలేదట. అయ్యో అసలుకే 144 ఏండ్లకోసారి వచ్చే గీ మహాకుంభమేళలా నా భర్తకు కూడా పుణ్యం దక్కకపోతే ఎట్లా అని బగ్గా ఆలోచన చేసి భర్తకు వీడియో కాల్ చేసి ఫోన్ను గిట్లా నీళ్ళల్లో ముంచిందన్నట్టు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు మా తల్లే భర్తకు మహాకుంభమేళ పుణ్యం దక్కాలని ఏమన్నా ఆలోచన చేసిందా? అట్లనే చుట్టాలందరికీ వీడియో కాల్ చేసి ఫోన్ ఇంకో 4 సార్లు ముంచకపోయినావు అని కొందరు అంటుంటే ఫోను ఖరాబైనా మంచిదే గాని భర్తకు పుణ్యం దక్కితే గదే 10,000 అనుకున్నదో ఏమో అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి మహాకుంభమేళలా బగ్గనే చిత్రాలు జరుగుతున్నాయి పోన్రి. కొందరేమో ఫ్లెక్సీలను ముంచిండ్రు. ఇంకొందరు వాట్సాప్ కు ఫోటోలు పంపిస్తే దగ్గరుండి ఆ ఫోటోలకు తానం చేపిస్తామని దందషురు చేసిండ్రు. ఇక గీ మహాతల్లేమో భర్తకు వీడియో కాల్ చేసి ఫోన్ను ముంచింది. మహాకుంభమేళ రేపటితోని ఓడుతున్నది కాబట్టి నయమైంది. లేకపోతే గిసొంటి చిత్రాలు ఇంకెన్ని చూద్దామో పోన్రి. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయి మస్తు మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.